ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. జాతీయ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ, సంక్షిప్తంగా సిజేపీకి దేశ అత్యున్నత న్యాయస్థాన పరిధిలో ఒక భారీ ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం గతంలో నిషేధించిన ఈ పార్టీకి సంబంధించిన అధికారిక ఎక్స్ ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఈ ఖాతాను ఎందుకు బ్లాక్ చేసింది? ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ వివాదానికి ప్రధాన నేపథ్యం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పరీక్షా వివాదం. నీట్ ఎగ్జామ్ నిర్వహణ, అందులో జరిగినట్లుగా భావిస్తున్న అక్రమాలపై కాక్రోచ్ జనతా పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తీవ్ర స్థాయిలో స్పందించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా ఈ ఖాతాలో వరుస పోస్టులు వెలువడ్డాయి. అయితే ఈ పోస్టులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయనో లేదో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయనే కారణంతో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సిజేపీ ఎక్స్ ఖాతాను పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు రాజకీయ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపినటువంటి ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక తీర్పునిచ్చింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసే హక్కును పూర్తిగా కాలరాయలేమని స్పష్టం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్రం విధించిన డిజిటల్ నిషేధాన్ని కోర్టు తప్పుపట్టడం, అది కూడా ఒక రాజకీయ పార్టీ సోషల్ మీడియా ఖాతా విషయంలో ఇలాంటి ఆదేశాలు రావడం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎక్స్ యాజమాన్యం ఎలా ముందుకు వెళ్తాయో చూడాలి. ఈ వివాదానికి ఒక ప్రధాన నేపథ్యం కూడా ఉంది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి నీట్ పరీక్షా వివాదం, నీట్ ఎగ్జామ్ నిర్వహణ, అందులో జరిగినట్లుగా భావిస్తున్నటువంటి అక్రమాలపై కాక్రోచ్ జనతా పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తీవ్ర స్థాయిలో కూడా స్పందించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా ఈ ఖాతాలో వరుస పోస్టులు అయితే వెలువడ్డాయి. అయితే ఈ పోస్టులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయనో లేదా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయనేటువంటి కారణంతో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సిజేపీ ఎక్స్ ఖాతాను పూర్తిగా సస్పెండ్ చేయడం జరిగింది. కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు రాజకీయ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక తీర్పునిచ్చింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసే హక్కును పూర్తిగా కాలరాయలేమని స్పష్టం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. కేంద్రం విధించిన డిజిటల్ నిషేధాన్ని కోర్టు తప్పుపట్టడం, అది కూడా ఒక రాజకీయ పార్టీ సోషల్ మీడియా ఖాతా విషయంలో ఇలాంటి ఆదేశాలు రావడం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎక్స్ యాజమాన్యం ఎలా ముందుకు వెళ్తాయో చూడాలి. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కాక్రోచ్ పార్టీకి ఒక ఊరట లభించిందని చెప్పాలి. ఇది మా ముందడుగు, ఇది మా గెలుపు అని కాక్రోచ్ జనతా పార్టీ చేస్తోంది. ఇక నుంచి మేము ఎక్స్ ఖాతా ద్వారా మా యొక్క విషయాలు కావచ్చు, లేకపోతే మేమేమేం చేయాలనుకుంటున్నామో, మా ఉద్దేశం ఏంటో, మా భావాలు ఏంటో కూడా మేము క్లియర్గా ఈ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఎలాంటి సెన్సేషన్ కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించుతుందనేది. రాజకీయంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఒకంత డిఫెన్స్లో పడ్డాయి కాబట్టి అప్పుడు ఎక్స్ ఖాతాను నిలిపివేశాయనేటువంటి తీవ్ర విమర్శలు అయితే వచ్చాయి. మళ్ళీ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుతో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు కావచ్చు, దీనికి సంబంధించి ఆ సోషల్ మీడియా విభాగానికి సంబంధించి కూడా ఒకంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి అసలు ఎక్స్ ఖాతాలో ఎలాంటి పోస్టులు దర్శనమిస్తాయి, ఇదే సస్పెన్స్గా మారింది. గతంలో కన్నా ఇంకా విజృంభించి పోస్టులు పెడుతుందా, లేకపోతే కంట్రోల్డ్గా విమర్శిస్తూ ముందుకు వెళ్తుందా అనేది కూడా చూడాలి.